వ్యూ బాగుంటుంది మా ఇంటి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను త్వరగా లేచాను టెంపుల్కి వెళ్దామని. టైం అయితే 6:30 అయింది. ఇంకా రెడీ అవ్వాలి టెంపుల్కి వెళ్ళాలని. మా ఇంట్లో మార్నింగే ఇంత వెంటిలేషన్ వస్తుంది లోపలికి. సన్ వచ్చేప్పటికి ఇంత కూల్గా, ఇంత ప్రశాంతంగా ఉందో. మాకు ఎదురుకుండా ఇంకో టెంపుల్ ఉంటుంది. మా ఇంట్లో మొక్కలు ఒక ఫుల్ వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. నేను చేద్దాం అనుకున్నప్పుడు వర్షం వచ్చి చిరాకు వస్తుంది నాకు చేయడానికి. బయట నించున్నాను, ఇందాక లోపల నించున్నాను కదా. సన్ వస్తే లైటింగ్, వెంటిలేషన్ బాగా వస్తుంది ఇంట్లోకి. నేను ఇంతకు ముందు షార్ట్లో కూడా పెట్టాను కదా మార్నింగ్ రొటీన్ అని, అందులో చూడచ్చు. సెప్టెంబర్లో వర్షాలు పడతాయి కదా, మాకు వర్షాలు వీక్ ఒకసారి పడుతున్నాయి. ఎండలు మాత్రం బాగా వస్తున్నాయి. మా ఇంటి డాబా పైన ఇలా ఉంటుంది. నేనైతే ట్యాంక్ చూడడానికి వచ్చాను. వ్యూ బాగుంటుంది మా ఇంటి పైన. ఇట్లా వస్తాను కదా, మార్నింగ్ తలుపు తీయకపోతే అరుస్తాయి తలుపు తీసే వరకు. హాయ్ గాయ్స్, అలా టెంపుల్ బ్లాగ్ లాగా ఏ డే ఇన్ మై లైఫ్లో చేద్దాము అని అనుకుంటున్నాను. ఏమో నాకైతే కొత్తగా ఉంది, ఎలా తీస్తానో తెలీదు. అంటే ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. ఎవరైనా చూస్తే తీయలేను, అవును తీయలేను. ఏదో అందరూ నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో చూద్దాం ఎలా తీస్తానో. చూడండి, వెంటిలేషన్ బాగా వస్తుంది అన్నాను కదా. ఇదిగో లోపలికి బాగా వస్తుంది మాకు. హాయ్ గైస్, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము ఇప్పుడే.
ఇంకా టిఫిన్ తినాలి. ఇవాళ క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఇందాకటి వరకు ఎండ వచ్చింది చాలా, ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయింది. చూడండి మీరే. ఇవాళ ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాము. ఎండగా ఉంది, వర్షం రాదు కదా అని చెప్పేసి. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం ఫుల్గా వచ్చేస్తుంది. నేను బయటికి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఇంకా ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను బ్లాగు. ఇంకా లెంతీ చేయాలనుకోవట్లేదు.